తుంటరి కొడుకు తెలివైన తండ్రి మొదటి భాగంలో తన కొడుకు వేస్తున్న వేషాలను బయటపెట్టడానికి రామారావు అబద్ధాలను కనిపెట్టే మిషన్ని ఇంటికి తీసుకొచ్చి తన భార్య ముందే తన కొడుకు వేషాలను బట్టబయలు చేస్తాడు. కానీ తర్వాత అదే మిషన్ని తన భార్య తన మీద ఉపయోగించుకోవాలి అనుకోవడంతో ఈ రెండో భాగం మొదలవుతుంది. ఏమవుతుందో చూద్దాం మరి. లక్ష్మి, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా. ఓ గంట ఆగి వెళ్ళండి, ఇలా వచ్చి కూర్చోండి. గంటకి వెళ్ళాలా? దేనికి? అదేంటి మిషన్ సెటప్ అంతా పెట్టు. ఈరోజు నువ్వు నీ కొడుకు తాట తీస్తావా? భలే భలే. అలా అయితే గంట ఏంటి, 1 గంట వరకు ఉండిపోతా. ఈరోజు వాడికి కాదు, మరెవరికి? ఇంకా నీకు అర్థం కాలేదా నాన్న? ఏంటి, నాకా? అవును మీకే. ఇక మొదలెడతామా? పాములు పట్టేవాడు పాము కాటికే చచ్చినట్టు ఆ రోజు లక్ష్మి చేతిలో రామారావు చిక్కుకుంటాడు. లక్ష్మి, ఏంటే నువ్వు చేస్తుంది? ఈ మిషన్ నేను నా కోసం తీసుకురాలేదు. మన వెధవ వేసిన వేషాలని ఈ మిషన్ నీ ముందు బయట పెడుతుందని తీసుకొచ్చా. ఎదవేషాలు ఎవరు వేసినా బయట పెడుతుంది కదా, అది చాలు నాకు. ఆఫీస్కి టైం అయింది నాకు. అవునవును, నిన్న నా టైం అయింది, ఈరోజు నీ టైం దగ్గర పడింది నాన్న. ఒరే, ఇదంతా నీ ప్లానే కదా, నాకు అర్థమైందిరా. నువ్వు నాకు గొయ్యి తవ్వాలని మొదలుపెట్టి తవ్వుతూ తవ్వుతూ నువ్వు కూడా ఆ గొయ్యిలోనే ఉంటావనే సంగతి మర్చిపోయావు నాన్న. అమ్మా, ఇక నీ ఆట మొదలుపెట్టు. ఈరోజు నాన్న నీ ముందు నిజాలతో నాట్యం ఆడాలి. ఓసే, ఈ మిషన్ మనది కాదే, ఆ వెంకటేశం కొడుకుది. ఏదో ప్రాజెక్ట్ పని మీద తీసుకొచ్చాడు, వెంటనే ఇచ్చేయాలి. అసలే ఆ వెంకటేశం డబ్బా ఉప్మా ఇచ్చి ఊరంతా డప్పు కొట్టుకునే టైపే. ఏంటి రామారావు డబ్బా డప్పు అంటున్నావు? అదిగో మాటల్లోనే వచ్చాడు. రే, ఈ మిషను మీ అబ్బాయికి వెంటనే ఇచ్చేయాలి కదా. లక్ష్మికి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదురా, నువ్వేనా చెప్పు. అలా రామారావు కన్ను కొడుతూ వెంకటేశానికి తన బాధను చెప్తాడు. వెంకటేశం కూడా అది అర్థం చేసుకుని లక్ష్మితో ఇలా అంటాడు. చెల్లెమ్మ, అది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు, మా అబ్బాయికి ఈ రోజే ఇచ్చేయాలి. తప్పదు మరి. రామారావు, ఆ మిషన్ పట్టుకునిరా, బయలుదేరదాం. అవునా అన్నయ్య గారు? సరే వెళ్ళండి. మీ ఇంట్లోనే కదా ఉంటుంది మిషను. దీని గురించి కళ్యాణికి తెలియదు కదా, నేను చెప్తానండి ఎలా పనిచేస్తుందో. కళ్యాణి? మా ఆవిడికి ఎందుకు? అసలే ఆఫీస్లో నాకు చాలా పని ఉంది. రామారావు, ఇంకా నువ్వు ఈరోజు రానట్టే కదా, అయితే నేను వెళ్తాను మరి, జాగ్రత్తరా. ఒరే వెంకటేశం, ఆగరా రే. అలా వెంకటేశం అక్కడి నుంచి తప్పించుకొని ఒక్కడే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అన్నయ్య గారికి అర్థమైంది కానీ మీరు అరవడం మానేయండి, ఇంకా రెడీ అవ్వండి. లక్ష్మి, రేపు మన పెళ్లి రోజే. ఈ రోజు నా రోజు, ఇక మొదలెడదామా? ఫాస్ట్గా అడిగినా స్లోగా అడిగినా? ప్రశాంతంగా అడుగు. మొన్న మన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో అందరూ ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు పాడిన పాట వినుంటారు. గోప మీద కొట్టకే. మీరు ఏదో వీడియో పెట్టి డిలీట్ చేశారు, నిజం చెప్పండి, ఏ వీడియో పెట్టారు? గురక పెడుతున్న వీడియో రికార్డ్ చేసి పెట్టా. టైటిల్ ఏదో పెట్టినట్టున్నారు. గురక పెడుతున్న గాజిల్లా అని పెట్టా. ఆఫీస్ నుంచి లేటుగా వస్తున్నారు ఈ మధ్య, ఎందుకు? ఆఫీస్లో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు, వాడికి ట్రైనింగ్ ఇస్తున్నా. అంటే మధు అంటే అబ్బాయి అనుకున్నాను నేను మొదట్లో, అమ్మాయి అని తర్వాత తెలిసింది. తనకి కంప్యూటర్ అంటే బొద్దిగా ఏమీ తెలియదు. తనకి డౌట్లు తీర్చేసి రావడంతో లేట్ అవుతుంది. అంటే డౌట్స్ క్లియర్ చేస్తుంటే తనకు అర్థం కావట్లేదని తన వర్క్ కూడా నేనే చేసి వస్తున్నా. అంటే తను వర్క్ అయ్యాక కూడా తను అక్కడుండి ఏం చేస్తుందని చెప్పి రోజు దాన్ని ఇంట్లో డ్రాప్ చేసి వస్తున్నా. ఓహో, అందుకేనా ఈ మధ్య బండి తెగ తుడిచేస్తున్నారు మీరు? ఒరే సాయిగా, అమ్మా, ఎన్నాళ్ళ నుంచో బైక్ కావాలి అంటున్నావుగా, తీసుకోరా, మీ నాన్న బైక్ తీసుకో. అవునా అమ్మా? అలా అయితే బైక్ మీద ట్యూషన్కి వెళ్ళి బుద్ధిగా తిరిగి వచ్చేస్తానే. పితృదేవులకి వందనాలు. ఒరే ఆగరే రే. ఈ రోజు వాడాగడు, నేను ఆగను. బైక్ వాడికి ఇచ్చేస్తే మరి రోజు ఆఫీస్కి నేనెలా వెళ్ళేదే? ఏం బైక్ మీద రాకపోతే లోపలికి రానివరా ఏంటి మీ ఆఫీస్లో? ఈ రోజు నుంచి బస్సులో వెళ్ళి రండి, డబ్బులు మిగులుతాయి, మీ వేషాలు మునుగుతాయి. ఓ ఆడపిల్లకి సహాయం చేసినా కూడా ఇంత శిక్ష వేస్తారా? అప్పుడు ఏముంది, ముందుంది దీపావళి. తర్వాత ప్రశ్న, వారానికి ఎన్నిసార్లు తాగుతున్నారు? నేను మందు తాగడమా? అది ఎప్పుడో మానేసే కదే. అసలు మందు చూస్తేనే చిరాకు, పట్టుకుంటేనే పరాకు, దాని వాసన చూసినా నా ఒళ్ళంతా జర్రిలు పాకింగు. ఇంకా మీ అబద్ధాలు చాలు మాకు. అంటే ఎప్పుడు అలా ఫ్రెండ్స్ ని కలిసి 3 నెలలకు ఒకసారి, అంటే ఎప్పుడు ఆఫీస్ ఫ్రెండ్స్ తో కలిసి నెలకొకసారి.
ఎప్పుడు అలా క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి వారానికి ఒకసారి చెప్తా ఎప్పుడో మంగళవారం మధ్యాహ్నం ఒకసారి, శుక్రవారం సాయంత్రం ఒకసారి, ఆదివారం ఆనందంతో ఒకసారి. అదేమైనా రథమా తూచా తప్పకుండా చేయడానికి? ఈ రోజు నుంచి దాన్ని ఎవరినో మీరు డ్రాప్ చేయడం కాదు, నేను మిమ్మల్ని రోజు ఆఫీస్కి డ్రాప్ చేసి ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటా. ఓసే, నేనేమైనా స్కూల్కి వెళ్ళే పిల్లన్నా ఎత్తుకొని వదిలిపెట్టడానికి? మీరు వేసే వేషాలన్నీ పిల్లాడిలాగే ఉన్నాయి. మరి తర్వాత ప్రశ్న, మీరు నన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను ఏ రంగు చీర కట్టుకున్నాను? అదెప్పుడో పుష్కర కాలం నాటి సంగతే. ఆ పీడకల గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు. పోనీ నేనే చొక్కా వేసుకున్నానో ప్యాంట్ వేసుకున్నానో నువ్వు చెప్పు చూద్దాం. నీలం రంగు షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్, కొంచెం పొడుగయింది, బ్లాక్ బెల్ట్, పొట్ట దాచిపెట్టడానికి షర్ట్ లూజుగా వేసుకొచ్చారు. కుడి చేతికి 2, ఎడం చేతికి 4 బంగారు ఉంగరాలు పెట్టుకొచ్చారు. ఉంగరాలు కనబడాలని మాటి మాటికి మూత తుడుచుకునేవారు. నన్ను చూస్తూ కంగారు పడుతూ చెమటతో మిక్స్ అయిన పాన్స్ పౌడర్ని మీ తెల్ల రుమాలతో తుడుచుకుండేవారు. వామ్మో, ఇన్నెలా గుర్తున్నాయా నీకు? అయినా మీ ఆడవాళ్ళకి బ్రెయిన్ లో దాచుకోవడానికి ఇంకేం దొరకవా? సొల్లాపి సమాధానం చెప్పండి, ఏ రంగు చీర కట్టుకున్నాను? నిజంగా నాకు గుర్తులేదే. అయినా నువ్వు చీరలు ఎప్పుడు కట్టుకుంటున్నావే? ఆ నైటీలతోనే కదా డే అండ్ నైట్ జీవితాన్ని గడిపేస్తున్నావు. ఆ ముఖాన్ని తుడుచుకోవడానికి, ముక్కుని చీదుకోవడానికి, గిన్నెల తడి ఆరడానికి, టైట్ గా ఉన్న మూత తెరవడానికి, తుమ్మొస్తే ఆపుకోవడానికి, దుమ్ముంటే దులుపుకోవడానికి, దగ్గొస్తే దాచుకోవడానికి, ఇలా నైటీతోనే కదా మీ జీవితాన్ని అంతా లాక్కుని వచ్చేస్తున్నారు. ఓహో, నైటీలు వాడితే మీకు అంత చిరాగ్గా ఉంది కదా. సరే రేపటి నుంచి చీరలు కట్టుకుంటా. పదండి షాపింగ్కి వెళ్దాం. వామ్మో వద్దులే, మీరు పండక్కి ఒక షాపింగ్ అంటేనే మా గుండెల్లో గుబేలంటది. ఇంకా రోజు ఇలా చీరలు కట్టుకోవడానికి షాపింగ్ తీసుకెళ్ళండి అంటే మా గుండె ఇంకా దడేలంటది. అలా రండి దారికి. పోనీలే డబ్బులు మిగిల్చుకుందామని చెమట కొంపేసినా చెల్లుతుంది అనుకుంటే నా మీద విషం చల్లుతారా? తర్వాత ప్రశ్న, మీ చుట్టాలు వచ్చినప్పుడు మటన్ తెస్తారు, మా చుట్టాలు వచ్చినప్పుడు చికెన్ తెస్తారెందుకు? మీ చుట్టాలంటే మంచి వాళ్ళే, ఏం పెట్టినా తినేస్తారు, గొడవలు చేయరు. అదే మా చుట్టాలు అనుకో, వెధవలు. మళ్ళీ మనం పిసినవరవలం అన్ని ఊరంతా వెళ్ళి చాటింపేస్తారు. నువ్వు ఉండవే మధ్యలో ఎమోషన్ చెప్తుంటే ఫ్రీ మోషన్ లాగా. దాన్ని తర్వాత తిడుతురు గానీ ఇప్పుడు నిజం చెప్పండి. అంటే మీ అన్నలు పెద్దనాన్నలు ఒక్కొక్కరు పిప్పల బస్తాల్లో ఉంటారే, వాళ్ళకి పెట్టాలంటే మేక తొడ సరిపోదే, మేకల మంద కావాలి. అంటే మీ వాళ్ళేమైనా పెరిగానని తినిపోతారా? వచ్చిన వెంటనే మజ్జిగలు, కాసేపు అయ్యాక కూల్ డ్రింకులు, మధ్య మధ్యలో జంతుకులు, మళ్ళీ చారులో అన్నం కలుపుకోరు, మాసం ఎగురు కొంచెం కూడా మిగిల్చరు. భోజనం అయ్యాక మళ్ళీ మజ్జిగలు, స్పెషల్ స్వీట్లు, వెళ్లే ముందు మళ్ళీ కూల్ డ్రింకులు. వాళ్ళు పలకరించడానికి వస్తారో పొట్ట నింపుకోవడానికి వస్తారో అస్సలు అర్థం కాదు. వాళ్ళ పొట్ట గురించి ఏమో గాని నీ పొట్ట బాగా అరిగింది కదా ఇప్పుడు. అనాల్సిన మాటలన్నీ అనేసావు కదా. ఇంకా ఈ మిషన్ ని పక్కన పెట్టి నన్ను వదిలిపెట్టు, ఆఫీస్కి టైం అయిపోతుంది. ఆహా, అప్పుడే ఎలా వెళ్ళిపోతారు? అసలైన ప్రశ్న బాకీ ఉంది. ఓసే, నీ అసలైన ప్రశ్న వడ్డీ అయిన ప్రశ్న ఏమైనా ఉంటే సాయంత్రం అడుగుదూ లేవే. ఈ మిషన్ ఇంకెక్కడే ఉంటది కదా, నేను ఎక్కడికి పారిపోనే. నీ మీద ఒట్టు. ఆ ఒట్టు గురించి కాదు, బొట్టు గురించి. ఏం బొట్టే? పచ్చబొట్టు గురించి. మీ చేతి మీద ఆ పచ్చబొట్టు ఎప్పుడు వేయించుకున్నారు? అలా అడుగుతావేంటే, నిన్ను చూసిన రోజే నీకు చెప్పే కదా వేసుకున్నాను. నిశ్చితార్థం రోజు కూడా నీకు చూపించాను కదా. మిషన్ అరుస్తుంది అక్కడ, నిజం చెప్పండి. నన్ను అందరూ లక్ష్మి అని పిలుస్తారు, కమలా అని పచ్చబొట్టు పడుచుకున్నారు ఎందుకు అక్కడ? నీ పూర్తి పేరు కనక మహాలక్ష్మి కదే, ఆ పేరునే షార్ట్ కట్ లో కమలా అని పచ్చబొట్టు పొడిపించుకున్నా. మళ్ళీ అరుస్తుంది అది. అది అంటే ఈ మిషన్ ని నిన్నటి నుంచి వాడుతున్నాం కదే, అరవటం అలవాటు అయిపోయి ఉంటది. అయినా చిట్టంత మనిషిని ఎదురుగా పట్టుకొని మోచేంత మిషన్ ని నమ్ముతావేంటే? నాకు నమ్మాలనిపిస్తుంది. నిజం చెప్పండి, కమల ఎవరు? నువ్వేనే. వసే మిషన్, నీ పిండం చెట్టు కింద పోయా నన్ను ఇలా తగులుకున్నావేంటే? నిన్ను నా భుజాల మీద ఎత్తుకుని వచ్చానే, ఇప్పుడు నన్ను ఎత్తి కూర్చున్నావే. మీ దొంగేడుపుల తర్వాత గానీ నిజం చెప్పండి, ఎవరా కమల? అంటే అది కాలేజీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ కోసం అలా పచ్చబొట్టుని. అంటే అప్పట్లో స్నేహం అన్నా ప్రేమన్నా ఒకేలా ఉండేవే. మా ఫ్రెండ్ వాళ్ళమ్మ పచ్చబొట్లు పొడిచేదే, వాడే నన్ను రెచ్చగొట్టి, ఆ అమ్మాయికి నీ ప్రేమ తెలియాలంటే ప్రేమిస్తే సరిపోదు, చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకోవాలని నన్ను రెచ్చగొట్టి, మా అమ్మతో నీకు ఫ్రీగా పచ్చబొట్టు పొడిపిస్తా అని చెప్పి నన్ను తీసుకెళ్లి పొడిపించేసాడే. అంటే ఇన్నాళ్ళు నన్ను మోసం చేశారన్నమాట. ఆ పచ్చబొట్టుని చూస్తూ తడుముతూ మురిసిపోయేదాన్ని. ఎవరో వేసిన కల్లాప్కి నేను ముగ్గులు వేసి చుక్కలు పెట్టానమాట.
ఆపవే నీ కల్లాపుగోల. తర్వాత ఏం జరిగిందో అడగవా? ఏముంటది, మీ పచ్చబొట్టు చూసి అది ఫ్లాట్ అయి ఉంటది. చెట్టా పట్టాలేసుకొని ఊరంతా బలదూరు తిరుగుంటారు. చెట్టా పట్టా కాదు, చుట్టా సిగరెట్టు కాదు. అసలు ఆ అమ్మాయి పేరు కమలనే కాదు, తను కోమల. ఫ్రీగా పొడుస్తున్నాను కదా అని మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కాకి ఒత్తు పెట్టడం మర్చిపోయింది. నా పేరు పొడిపించుకోమంటే నా చెల్లి పేరు పొడిపించుకుంటావా అని నా చెంప మీద ఒక చెల్లేసి కోమల కమల ఇద్దరూ నాకు దక్కకుండా పోయారు. ఏదైనా సరే కల్లాపు నాది కానప్పుడు ఆ ముగ్గు కూడా నాది కాదు. ముందు ఆ పచ్చబొట్టు జరుపుకొని ఇంటికి రండి. పచ్చబొట్టు ఎలా జరుపుకుంటానే? ఇదేమైనా పెన్సిల్తో పొడిచిందా, రబ్బర్తో రుద్దేయడానికి? నాకేం తెలీదు, అది మీ చేతి మీద ఉంటే నేను ఇంట్లో ఉండా. అమ్మా నేనొచ్చేసా. ఇప్పుడు మళ్ళీ పోదాం పద. ఎక్కడికమ్మా? మీ అమ్మమ్మ ఇంటికి. నన్ను డ్రాప్ చేయి పద. లక్ష్మి ఆగవే ఆగవే. అలా లక్ష్మి సాయితో తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. తను తెచ్చిన మిషన్ వల్లే ఇదంతా జరిగిందని రామారావు కోపంతో ఇలా అంటాడు. అంతా ఈ మాయదారి మిషన్ వల్లే జరిగింది. అసలు ఇదే ఇంట్లో ఉండకపోతే అందరూ ఇంట్లో ఉండేవారు. చెప్తా దీని సంగతి. అలా రామారావు మిషన్ని పగలగొట్టేస్తాడు. దెబ్బకి ఆ మిషన్ 100 ముక్కలు అవుతుంది. ఇంతలో అక్కడికి వెంకటేశం కొడుకు రవి వస్తాడు. అంకుల్ అంకుల్ నా మిషన్ బాగా పనిచేసిందా? సాయిగాడు గుట్టు బయట పెట్టిందా? గుట్టును బయట పెట్టడం కాదురా, నా సంసారాన్ని బయట పెట్టింది. అంకుల్ ఏంటి నా మిషన్ అలా పగలు కొట్టేశారు? అవును కదా, విరగొట్టాల్సింది మిషన్ని కాదురా, నిన్ను. విరుస్తా నీ వెన్ను. అలా రామారావు తన కోపాన్ని రవి మీద చూపిస్తాడు. ఇలా అబద్ధాలను బయటపెట్టే మిషన్ మీ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది మరి? ఇలాంటి ఎన్నో చక్కటి తెలుగు కథల కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.